హాయ్ ఆల్, ఈ ప్రకృతికి వచ్చే విలువైన ఉసిరికాయ నువ్వుల పచ్చడి ఎలా చేయాలో పక్క కొలతలతో చెప్తాను. నేను ఇక్కడ 40 ఉసిరికాయలు తీసుకుంటున్నాను. వీటిని ఫ్రెష్గా కడిగి ఆరబెట్టుకోవాలి. తర్వాత ఒక కడాయి తీసుకొని అందులో ఒక కప్పు ఆయిల్ వేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. ఉడికించేటప్పుడు ఒక ప్లేట్ పెట్టుకొని దాంట్లో ఒక గ్లాస్ వాటర్ పోయాలి. అప్పుడు ఉసిరికాయలు మాడకుండా మంచిగా ఉడుకుతాయి అన్నమాట. ఒక 20 మినిట్స్ ఉడికించుకుంటే సరిపోతుంది. అందులోనే కొంచెం ఉప్పు, పసుపు వేసుకొని ఒకసారి కలుపుకోండి. చూసారు కదా, ఉసిరికాయలు మంచిగా చీలినట్టుగా కనిపిస్తుంది. అలా కనిపించింది అంటే ఉసిరికాయలు ఉడికినట్లే. నేను కరెక్ట్గా ఒక 20 మినిట్స్ ఉడికించుకున్నాను. ఇవి చల్లరి లోపు ఒక పొడిని ప్రిపేర్ చేసుకుందాము. ఒక కడాయి తీసుకొని అందులోనే ఒక స్పూన్ మెంతులు, ఒక స్పూన్ ఆవాలు, ఒక 2 స్పూన్ల జీలకర్ర తీసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి దోరగా వేగిన తర్వాత పక్కన పెట్టేసేయండి, చల్లారచాలన్నమాట. మనం ఇందాక ఉడికించుకున్న ఉసిరికాయల్ని తీసుకొని ఒక వేరే కడాయిలోకి తీసుకుందాము. మనం తీసుకున్న ఆయిల్లోనే మనం పోపు వేసేసుకుందాం అన్నమాట. చూసారు కదా, అబ్బా ఉసిరికాయలు చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. చాలా బాగున్నాయి కదా ఉసిరికాయలు చూస్తుంటే. మనం తీసుకున్న ఆయిల్లోనే 1 టీ స్పూన్ జీలకర్ర, ఆవాలు, ఒక 4-5 ఎండుమిర్చి వేసుకొని దోరగా వేయించుకోండి. అవి కొంచెం వేగిన తర్వాత అందులోనే కొంచెం అల్లం పేస్ట్ వేసుకొని వేయించుకోండి. ఇందులోనే కొంచెం కరివేపాకు, ఒక 1/2 టీ స్పూన్ ఇంగువ పొడిని కూడా వేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది అనమాట. పోపు అయినా కూడా పచ్చడి కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంగువ పొడి వేసుకోవడం వల్ల. ఇంగువ వేయగానే మంచి స్మెల్ వస్తుంది. ఇల్లు మొత్తం నిండిపోయింది స్మెల్ తోటి. చాలా బాగుంది స్మెల్ కూడా. ఇప్పుడు ఈ పోపుని చల్లార్చుకుందాము. ఈలోపు వేయించిన జీలకర్ర మెంతులని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని దీన్ని కూడా పొడి చేసి పెట్టుకుందాము. చూసారు కదా, మంచిగా పొడి చేసి పెట్టుకోవాలన్నమాట మెత్తగా. తర్వాత మనం ఉడికించుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, ఆ ఉసిరికాయలని పెద్ద పెద్దగా ఉన్న వాటిని పిల్లలు కూడా తింటారు కాబట్టి చిన్న చిన్న చీలికలుగా చేసుకుందాము. పెద్ద పెద్ద వాటిని కొన్ని చేసుకోండి, అలా కొన్ని పిల్లలు కూడా తింటారు కదా, అందుకనేసి పిల్లలకు కూడా పెట్టండి. చాలా మంచిది ఇది. సి విటమిన్ ఎక్కువగా ఉంటుందన్నమాట ఇందులో. పిల్లలకు కూడా డైలీ ఒక పీస్ తినేలాగా చూసుకోండి. ఇప్పుడు ఇందులోకి సరిపడా ఒక కప్పు కారం తీసుకుందాము. ఒక కప్పు కారానికి 1/2 కప్పు ఉప్పు తీసుకోవాలి. కరెక్ట్ మెజర్మెంట్ అనమాట అది. 1/2 కప్పు ఉప్పు తీసుకుందాము. ఉప్పు కూడా వేస్తున్నాను. నాకెందుకో ఎక్కువ అయిపోతుందేమో అనేసి కొంచెం పక్క పెడుతున్నాను. నాకు తెలిసి అది కూడా పడుతుంది ఖచ్చితంగా. ఇందులోనే మనం పొడి చేసి పెట్టుకున్న జీలకర్ర మెంతుల పిండి ఉంది కదా, అది కూడా వేసుకుంటున్నాను. ఈ 3 ఆ ఉసిరికాయలకి బాగా పట్టేలాగా కలపాలి. స్పూన్తో కాకుండా చేయితోటే కలపండి. అలా అయితేనే బాగా పడుతుందన్నమాట మంచిగా. చూడండి, ఉసిరికాయలకి మంచిగా ఉప్పు, కారం అన్నీ మంచిగా పట్టింది కదా. ఇప్పుడు మనం చల్లార్చిన ఆయిల్ని తీసుకొని ఆ పోపుని కూడా వేసేసుకుందాము. ఆ పోపు కూడా వేసుకున్న తర్వాత ఆ పోపులోనే కొంచెం ఉప్పు కూడా వేసుకోండి. మనం ఇందులో వేయకముందే ఫస్ట్ కొంచెం పసుపు వేసుకోండి. సారీ, ఉప్పు కాదు, పసుపు వేసుకోండి. పసుపు వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత ఆ పోపుని ఈ ఉసిరికాయలోకి వేసుకోండి. మనం కలిపి పెట్టిన ఉసిరికాయలోకి వేసుకొని వీటిని కూడా బాగా పట్టించాలన్నమాట. ఆయిల్ని కూడా మంచిగా కలిపి పెట్టండి. కలిపి మూత పెట్టేసి పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ డే మార్నింగ్కి మంచిగా అవుతుంది అన్నమాట. అందులోనే నిమ్మకాయ రసం కూడా కొంచెం వేయాలి. నేను 40 కాయలకి నిమ్మకాయలు లేవండి. మ్యాక్సిమం ఒక 2 నిమ్మకాయలు అయితే పిండాలి అందులో. లేక ఒకటే నిమ్మకాయ పిండిన. నిమ్మకాయ రసం కూడా పిండుకోండి. నెక్స్ట్ డే మార్నింగ్కి చూసారు కదా ఎంత బాగుందంటే పచ్చడి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మా పిల్లలు అయితే రోజు ఇదే తింటున్నారు. అంత బాగుందనమాట. నెక్స్ట్ డేకి మంచిగా ఊరుతుంది. ఊరి ఆయిల్ అంతా పైకి వస్తుంది అనమాట. ఎంత బాగుంది చూసారు కదా. చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. చూసారు కదా, 2 జాడీలోకి వచ్చేసింది నాకు. బాగుందా? నచ్చితే లైక్ చేయండి.